ఒక చెట్టు, ఒక విత్తనాన్ని ఊహించుకోండి. అంటే ఇక్కడ చెట్టు అంటే మీ శాలరీ, విత్తనం అంటే మీ 10%, ఆ శాలరీలో 10%. ఓకే. ఎప్పుడైతే ఈ చెట్టుని గ్రో చేయాలంటే మన దగ్గర ఉన్న సీడ్ని అంటే 10%ని కంపల్సరీ భూమిలో పెట్టాలి. అప్పుడు మాత్రమే ఫస్ట్ ఇనీషియల్ డేస్లో మనం దానికి ఏం చేయాలి, నీళ్లు పోయాలి, పక్షుల నుంచి కాపాడాలి ఆ విత్తనాన్ని. ఓకే. ఒకసారి భూమిలో పడ్డ తర్వాత అది అక్కడ స్టాండర్డ్గా ఉండటానికి కొంత టైం ఇవ్వాలి, కొంత ఎఫర్ట్ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్నగా మొక్క అయ్యి తర్వాత చెట్టుగా మారుతుంది. సేమ్ లైక్ దట్ మనం కూడా మన లైఫ్లో మన శాలరీలో ఒక 10%ని ప్రతిసారి ఇన్వెస్ట్ చేయాలి. అది ఫ్యూచర్లో చాలా చెట్లుగా మారుతుంది. అంటే ఇక్కడ ఎసెట్ని క్రియేట్ చేస్తుంది. ఎవరైతే ఎసెట్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక్క రోజులో రిచ్ అవ్వలేదు, అండ్ ఒక్క రోజులో పెద్ద పెద్ద అద్భుతాలు ఏమీ జరిగిపోవు. కన్సిస్టెంట్గా మీరు ఫైనాన్షియల్గా చేసే చిన్న చిన్న థింగ్స్ అనేవి మీకు వెల్త్ని క్రియేట్ చేస్తాయి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఐ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్. ప్లీజ్ ఫాలో మీ.